టీడీపీ జనసేనలో కొద్ది అసంతృప్తి అసమ్మతి బయటపడుతుంది. ఈ పార్టీకి ఏమైనా ఓపెన్ ఉందా? వాళ్ళు రావడానికి అవకాశం ఉందా? మీరు ఏమైనా ట్రై చేస్తారా? వాళ్ళు వస్తే ఆహ్వానిస్తారా? ఫుల్ ప్యాక్ అయి ఉందా మీ పార్టీ? అట్లా ఏమైనా ఉందా? మా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నప్పుడు ఓహో అది అయిపోయింది ఇది అయిపోయింది ఇంకా అయిపోయింది అని అన్నారు. అప్పుడే మేము చెప్పాము మీది మొదలవుతుంది చూడండి, మా దగ్గర మేము ఏదైతే చేస్తున్నామో అందులో ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. 80-90% చాలా వరకు పార్టీ మీద పూర్తి అభిమానంతో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ ఎక్కడికక్కడ సర్దుకున్నారు. వాళ్ళది మొదలయ్యాక ఎట్లుంటుందో చూడమన్నాం. ఎందుకంటే ఒక పార్టీ కాదు, అతుకుల బంతలాగా వేరే వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి, జనసేన అకామిడేట్ చేయాలి. కానీ దానికి ఇవ్వాల్సిన దానికంటే అన్యాయంగా ఆయన ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు, లేదా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనుసరించే వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు. కానీ నిన్న ఘోరంగా అవమానించి 24 సీట్లతో చుట్టేసి ఏదైతే ప్రకటించారో నిన్న జరిగింది చూశాక అసలు మామూలుగా అయితే అసంతృప్తి ఉండకూడదు. అక్కడ వదిలేసి 24 ఇంకా చాలా ఉన్నాయి. మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి. మాకు సంబంధించినంత వరకు ఒకటే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉంది వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగానే ఉంది. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్.